ఏంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక పక్క విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసేస్తున్నామని చెప్పేసి ఉద్యోగులందరూ రోడ్ల మీద వచ్చి గొడవ చేస్తున్నారు. 32 శాఖలకు సంబంధించి టెండర్లను పిలిచారు ప్రైవేటీకరణకి. నిన్న పవన్ కళ్యాణ్ గారేమో అదంతా అబద్ధం, అదంతా ఫేక్ అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ఒక పక్క ప్రైవేటీకరణ అంటున్నారు, మళ్ళీ కొత్తగా ఆంధ్రప్రదేశ్ కంపెనీలు అంటున్నారు. ఈ పరిణామాలను చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అంటే కాంట్రడిక్షన్ ఇన్ సో మెనీ పాలసీస్ ఇన్ కూటమి గవర్నమెంట్. సార్, విశాఖ స్టీల్ ప్లాంట్ కూటమి పెట్టింది కాదు. కూటమి సపోర్ట్ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్కి పొలిటికల్గా తప్ప వేరే విధమైన సపోర్ట్ కూడా అవసరం లేదు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం సపోర్టు పొలిటికల్ మాట తప్ప. ఎందుకంటే అది పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్. దాని వెనకాల త్యాగాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి. అనివార్య పరిస్థితుల్లో ఇందిరాగాంధీ గారు ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఓకే. సో దాన్ని అది 80 తర్వాత అది ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి సిన్స్ ఇట్ ఈజ్ అండ్ పబ్లిక్ సెక్టర్, ఇట్ హెస్ గివన్ లాడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ టు ది సొసైటీ. దాన్ని ఈరోజు ప్రైవేట్ పరం చేయటం కోసం గత 2019-24 కానీ లేకపోతే 24 నుంచి వచ్చినటువంటి ఇప్పుడు కానీ అక్కడున్న కూటమి ప్రభుత్వం అంటే ఎన్డీఏ, బీజేపీ, దీన్ని మనం ఎన్డీఏ అంటామో లేకపోతే కూటమి అంటామో తెలియదు కానీ, సో వాళ్ళు ఒక నాటకం ఆడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా వాళ్ళు ఏ నాటకం ఆడినా ప్రైవేటైజ్ చేయడం కోసం, ఒకవేళ పొరపాటున మీరు అంశానికి వస్తే మేము ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తామని కూడా ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చిన సందర్భంలో కూడా ఆయన తెలుగు ఉపన్యాసంలో స్పష్టంగా చెప్పాడు. ఒకవేళ మోడీ గారికి అది అర్థం కావట్లేదేమో తెలుగుది అనుకొని దాని వరకు ఇంగ్లీష్లో మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలో. కానీ వాళ్ళు ఎవరిని లెక్క చేసే క్రమంలో 2019 నుంచి 14 24 లేరు, 24 నుంచి అసలు లేరు. కానీ ఇప్పుడు కూటమి అక్కడున్న ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ కూటమి ప్రభుత్వం కానీ వాతావరణం సరిగా లేదు. అంటే తుఫాన్ వస్తుందా లేకపోతే నేను అన్నట్టుగా క్లౌడ్ బరస్ట్లు అవుతాయా నేను చెప్పట్లేదు. వాతావరణం మారిపోయింది. ఎందుకంటే రాహుల్ గాంధీ బీజేపీ దేన్ని ఆధారం చేసుకొని ఓట్ చోరీకి వచ్చిందో, దేన్ని ఆధారం చేసుకొని ఈవీఎంల ద్వారా మేనేజ్ చేశారో, దేన్ని ఆధారం చేసుకొని దేశం మొత్తాన్ని మేనేజ్ చేసి అనుకున్నారో దాన్ని కొమ్మని నరికేయడు. ఓకే. ఆ చెట్టు కొమ్మను నరికేశాడు. ఇప్పుడు ఆ కొమ్మ విలువలాడుతుంది సమాధానం చెప్పలేక. ఏ కొమ్మది? ఎలక్షన్ కమిషన్ అనే ఒక డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్, రాజ్యాంగ సంస్థది. ఈ దేశానికి ఎన్నికలు నిర్వహించే ఒక సంస్థ నీ దగ్గర దొంగతనం జరిగింది దేశవ్యాప్తంగా నువ్వు జరిపేటప్పుడు అంటే సమాధానం చెప్పలేక రాహుల్ గాంధీ ఈరోజు ఓట్ చోరీ అనే దాని మీద బీహార్లో యాత్ర చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న నాయకులందరూ కూడా వెళ్ళి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత మీరు అడుగుతారు మీరు చేశారని, దాన్ని పక్కన పెడతాను. ఐ విల్ కమ్ టు యూ, దానికి కూడా సమాధానం చెప్తాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ విలవెల్లాడుతూ ఉన్నారు. నిజంగా ఒకవేళ సడన్ గా ఎన్నికలు వస్తే ఎలక్షన్ కమిషన్ చేతులు ఎత్తేస్తే ఏం జరుగుతుంది అనే దాని మీద ఈరోజు చర్చ జరుగుతుంది. ఒక డిసిజన్ ఇస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ నీకు విశాఖ స్టీల్ ప్లాంట్లో ఒకే ఒక అంశాన్ని నేను మిధాని అనే మిశ్రదాత నిగమ్ లిమిటెడ్లో 17 సంవత్సరాలు ఒక మెకానికల్ ఇంజనీర్గా సూపర్ అల్లాయ్స్ ఆకాశంలోకి వెళ్ళేటువంటి స్టీల్ కానీ, టైటానియం మెటీరియల్ కానీ, మ్యారేజింగ్ స్టీల్ కానీ, స్పేస్ మెటీరియల్లో ఒక 100 సంవత్సరాలు రెస్ట్ పెట్టకుండా సర్వీస్ ఇవ్వగలిగినటువంటి మెటీరియల్స్ని ప్రొడక్షన్ చేసే యూనిట్లో నేను పనిచేసినటువంటి ఒక ఇంజనీర్గా నేను మాట్లాడుతున్నాను. సో విఎస్పీ స్టీల్ ఆల్సో సంథింగ్ లైక్ నేను తయారు చేసే స్టీల్స్లో కొన్ని అంత గ్రేడ్ కాదు కానీ కొంత మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సినటువంటి స్టీల్స్ మొత్తాన్ని తయారు చేస్తుంది. అది కోల్డ్ రైలింగ్ కానివ్వండి, హాట్ రోలింగ్ కానివ్వండి, లేకపోతే నీకు 304 స్పెషల్ స్టీల్ కానివ్వండి, రిమైనింగ్ స్టీల్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్నటువంటి మిషనరీ ద్వారా థౌజండ్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ ప్రొడక్షన్ నీకు సిరీస్గా వచ్చి పడేటువంటి ఒక మెకానిజం ఉన్నటువంటి ఒక ఇండస్ట్రీ. అది విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని అబద్ధ ప్రచారం చేశారు. ఇట్ ఈస్ నెవర్ ఇన్ టు ది లాసెస్. నేను ఒక స్టీల్ ఇండస్ట్రీలో పనిచేసినట్టుగా చెప్తున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉన్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా దీని మార్కెట్ యార్డ్లు ఎక్కడున్నా చెప్పనా? తైవాన్లో మార్కెట్ యార్డ్ ఉంది, చైనాలో మార్కెట్ యార్డ్ ఉంది. వాళ్ళకి మార్కెటింగ్ ఎంబీఏ స్టూడెంట్స్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో చేరి విఎస్పీలో వాళ్ళు ప్రపంచంలో ఉన్న అనేక దేశాల్లో యార్డులు పెట్టుకొని విశాఖ స్టీల్ అమ్ముతారు.
నీకు ఏ సెయిల్కి లేదు, నీకు బిలాయికి లేదు, లేకపోతే టాటాకి లేదు. ఒకళ్ళు ఉంటే వాళ్ళు కూడా కొన్ని చోట్ల అక్కడ ఉండొచ్చేమో కానీ, బట్ ఒక పబ్లిక్ సెక్టర్గా విఎస్పి హెస్ గాట్ లాడ్ ఆఫ్ మార్కెటింగ్ యార్డ్స్. చైనా, అమెరికా, రష్యా, తైవాన్, జపాన్, వియత్నాం అండ్ కొరియా, ఇలా చాలా ప్రాంతాల్లో, ఇన్ని ప్రాంతాల్లో, మలేషియా, ఇన్ని చోట్ల వాళ్ళకి మార్కెటింగ్ యార్డ్ ఉన్నాయి. హౌ కెన్ యూ సే విశాఖ స్టీల్ ప్లాంట్ మొత్తం లాసులోకి వెళ్ళిపోయింది? ది రీజన్, నువ్వు క్యాప్టివ్ మైన్స్ని ఒక్క మాట ద్వారా సెంట్రల్లో ఉన్న ప్రభుత్వాన్ని ఒప్పించి బయలుదిల్లా అక్కడి నుంచి నువ్వు తీసుకొచ్చి ఇవ్వగలిగితే క్యాప్టివ్ మైన్స్ని, ఇది నీ విశాఖ స్టీల్ సంబంధించినటువంటి నేను ఈ రోజు నుంచి మీకు ఇస్తున్నాము అని ఒక మాట చెప్పించగలిగితే, చెప్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ఈజ్ ఏ మనకి హాట్ కేక్.